ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి, ఒక మండలంలో ఒక గ్రామానికి వాళ్ళ పార్టీ నాయకుడు, కార్యకర్త మృతి చెందిన కారణంగా పరామర్శించడానికి వెళ్ళే కార్యక్రమం ఈరోజు. ఈ కార్యక్రమం సాఫీగా జరిగిపోవాల్సిన కార్యక్రమం కాస్త ఒక హై టెన్షన్ క్రియేట్ కావడం, రాజకీయంగా గొడవ కావడం, మొత్తం వివాదం కావడం, అల్టిమేట్గా ఈరోజు మొత్తం 1 గంటలో జరిగిపోవాల్సిన కార్యక్రమం ఒక రోజంతా దీని చుట్టూ నడిచేంతగా మారిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారింటికి పరామర్శించాల్సిన ఇంటికి పోవడానికి ఎంత సమయం ఎందుకు పట్టింది, ఎంత ఆదరణ ఇంత ఎందుకు వస్తా ఉంది అనేది మనం బహుముఖంగా ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోజు జరిగే పరిణామం ప్రభుత్వం యొక్క స్వయంకృతాపరాధం. ఎందుకంటే 100 మందికి పర్మిషన్ ఇస్తాం, మళ్ళీ 1300 మందికి పర్మిషన్ ఇస్తాం, ఆధార్ కార్డు చూపిసి అడిగి పోండి. ఈ చర్చ ఎంత చేసిందో ప్రభుత్వం అంతకంతగా ప్రజల్లో యాక్టివ్ అయిపోయారు, ఎక్కువ అయిపోయినారు. సహజం, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒత్తిడి పెరిగేసరికి, టెన్షన్స్ పెరిగేసరికి కార్యకర్తల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటి వరకే, వీరాంజనేయుల ఇంటికి వరకే పోయేసి వచ్చేసి ఉంటే ఆ గ్రామం మహా అంటే ఆ నియోజకవర్గం లేదా పక్కన ఉండేవాళ్ళు జగన్ చూద్దాం అనేవాళ్ళు తప్ప ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యింది. అవును. ఎప్పుడైతే 100 మందికి పర్మిషన్ ఇస్తాం, అసలు పర్మిషన్ లేదు, రెండోది చనిపోయిన రౌడీ, ఆయన రౌడీ సెటర్ ఏదో అట్లాంటి వాళ్ళ ఇంటికి ఇట్లా 1000 మందిని వేసుకొని పోతాడా, ఇట్లాంటివన్నీ చర్చనీయాంశం పోలీసులు చేయడం, ఆధార్ కార్డులు, కొన్ని షరతులు, కొన్ని అసహజమైన షరతులు ఏదైతే పెట్టారో, ఏమో జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారేమో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా నిలవరిస్తారేమో, రానివ్వరేమో అనేసి మొత్తం పల్నాడు జిల్లా వాళ్ళందరూ పొలవమని వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్రం అంతా హై టెన్షన్. మొత్తం పల్నాడు నుంచి ఇన్వాల్వ్ 5 మంది, మీరు అన్నట్టు 1,00,000 మంది ఉండొచ్చు. కానీ రాష్ట్రంలో లక్షలాది మంది టీవీలు కత్తుకుపోయి, యూట్యూబ్లు కత్తుకుపోయి దీనే చూశారు కదా, అది కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టే డైరెక్ట్ గా. రెండోది, రాష్ట్రంలో ఏ వార్తలు లేవు. చెవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ అయినాడు, ఆ వార్త లేదు. తర్వాత రేపో ఎల్లుండో ప్రధానమంత్రి గారు వస్తారు, యోగా కార్యక్రమం, ఆ వార్త లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వ్యవహారం నడిచింది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభం తప్ప నష్టం ఉండదు. ఇక్కడ రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారి తన ఇంటికా నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి 70 కిలోమీటర్లు అంటే ఇంత సమయం ఎందుకు పట్టింది? మామూలుగా అయితే వెళ్ళిపోయి ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది, జనం అంతా ఇన్వాల్వ్ అయిపోయారు. ప్రతి ఏరియాలో ఆయన్ని నిలవరించడం, ఆయనకి స్వాగతం పలకడం, ఆయన్ని అభినందనలు తీసుకోవడం, వీటి ఎక్కువైపోయింది. మామూలు భాషలో చెప్పాలంటే పోలిక తీసుకొని, ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు అత్యంత బలమైన రాలు, అది ఎంత ఉంటే గజ ఏనుగు కూడా బట్టి లాగేస్తుంది, బయట వస్తే బలహీనమైన రాలు. అంటే ముసలి ఈ నీళ్ళలో ఉంటే ఎంత పవర్ఫుల్లో, జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటే అంతకన్నా పవర్ఫుల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అది. ఆయన రాజకీయ జీవితం ప్రారంభమే జనంతో, ఓదార్పు యాత్రతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనంతో ఉన్న అసోసియేషన్, ఒక తెలియని ఆయన్ని అభిమానించే వాళ్ళు, వ్యతిరేక ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కలవడానికి ఉత్సాహపడుతుంటారు. ఎందుకు ఉత్సాహపడితే అదొక ఆకర్షణ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. చంద్రబాబు గారికి ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఉంటుంది, జగన్ గారికి జనం కలవడం ఆయనకి ఇష్టం, జనం కూడా విపరీతం ఇష్టం. ఇప్పటికి ఒకసారి పోతారు, ఫోటో తీసుకుంటారు, ఎప్పుడు పోయినా మళ్ళీ ఫోటోలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు, అట్లుంటాయి ఆయన ఆకర్షణ. ఇట్లాంటి వ్యక్తిని నిలువరించే ప్రయత్నం చేస్తే అది జనం సమస్యగా మారితే, నేను చెప్పాను కదా, ముసలి ఈ నీళ్ళల్లో ఉంటే గజేను కూడా పీకడ బారేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో పోనీయకుండా చూసుకోవాలి. జనంలో పోనీయకుండా చూసుకోవడం అంటే నిషేధాల్సిన పెట్టి కాదు, ఇట్లాంటి చర్యలు చేస్తే మరింత ఎక్కువ జనంలో పోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆకర్షణ శక్తి. రెండోది, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన పరామర్శించుకోమంటారు. మనకెందుకు పంచాయతీ, 1,00,000 మందితో బాని మీకెందుకు? ఉదాహరణకు వాళ్ళ పార్టీ కార్యకర్తను పరామర్శించుకోవచ్చు, 1,00,000 మంది బాని, వాళ్ళ తిప్పలు పడుకుంటారు, తగిన ఏర్పాట్లు చేసి అయిపోతుంది. రోజు పోతే వాళ్ళే కలిసిపోతారు. కాబట్టి ఒక సాధారణంగా జరగాల్సిన ప్రక్రియని అసాధారణంగా మార్చి చేయడం వల్ల వైసీపీ శ్రేణులందరూ దీంట్లో యాక్టివ్ అయిపోయారు. ఏం జరుగుతుందో చూద్దాం అని ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది అయిపోయారు. రెండోది చూడండి, ఈరోజు వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన, నమ్మకమైన కోటరీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒకరు. ఆయన అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా నాయకులు ఏం చేయాలి, కొంత దాని చుట్టూ ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది, మనోడికి ఏం చేయాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. అవసరమైతే పర్యటన ఒకరోజు వాయిదా వేసుకుంటారు. కానీ జగన్ ఎప్పుడైతే చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలిసిందో మరింత పట్టుదలగా యాక్టివిటీ చేసినారు. దాని ద్వారా ఏమైంది, మనల్ని అణిచివేస్తారా అనే పెరోసెస్నెస్ వచ్చింది. రెండోది, మీరు ఎవరినైనా అరెస్ట్ చేసుకోండి, నేను చేసేది అని ఇంకో సిగ్నల్ కూడా ఇస్తున్నాడు. మీరు భాస్కర్ రెడ్డిని ఆయనకు 1, 2, 3, 4 లో ఒకటిగా పేరు పొందిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ పని లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుని నేను జనంలోకి వస్తున్నాడు. అంటే నువ్వు ఎంత ఎక్కువ అరెస్ట్ చేస్తావో అంత ఎక్కువ నేను జనంలోకి వస్తానని చెప్తున్నాడు.
ఓకే. ఇది పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది కదా, హ్మ్. మరింత ఎక్కువ చెప్తుంది కదా. కాబట్టి ఈ రోజు పర్యటనను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఎందుకు పోతున్నాడు, ఆ పోతున్న వ్యక్తి క్యారెక్టర్ ఏంటో మీకు అనవసరం. హ్మ్. వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోయాడు, వెళ్ళాడు, రాజకీయ ఉపన్యాసం చెప్పుండొచ్చు, మిమ్మల్ని విమర్శించుండొచ్చు. ఇది ఎంత పలుకుబడి, ఎంత పరిమితం అయిండేది. ఎప్పుడైతే ప్రెజర్ చేశారో ఇది ఒక అసాధారణ సమస్యగా మారిపోయి లక్షలాది మంది ఇన్వాల్వ్ అయిపోయి లేనిపోని సమస్యను తెచ్చినట్టయింది. ఇది ప్రభుత్వం స్వయంకృతాపరాధం. జగన్మోహన్ గారు మరొకసారి ఈనాడు ఖచ్చితంగా నిలబడతాడు. ఇట్లాంటి ఎంత ప్రెజర్ చేస్తే అంత పైకి లేస్తాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా ప్రభుత్వం ఆలోచించి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. కానీ ఇక్కడ కొన్ని పరిణామాలు సరే ఈరోజు పర్యటనకి సంబంధించి పర్మిషన్ ఎంతమందికి ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే పోలీసులకు సంబంధించిన తీరును కూడా వైసీపీ ఎక్కువగా ప్రశ్నిస్తుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రవర్తిస్తూ వస్తున్నారు. మేము పర్మిషన్ ఇచ్చారో మీరు ఇవ్వలేదో అనేది పక్కన పెడితే కార్యకర్తలని కొంతమంది మీద కొడుతున్నారనో లేదంటే వాళ్ళని కావాలని చెప్పేసి దాడులు చేస్తున్నారనో అలాగే కొంతమంది నేతల మధ్య కూడా వాగ్వాదాన్ని తీరేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యంలో పోలీసుల మధ్యలో ఉండి వాళ్ళు ఇబ్బంది ఎక్కువగా పడుతున్నారు కదా. పోలీసులు బాగా ప్రెజర్ అవుతున్నారు. అందరికన్నా ప్రెజర్ గురవుతున్నారు పోలీసులు. ఒక పక్క ఏమో అధికారంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి, ఇంకో పక్క ప్రతిపక్షం కోపం. ఈ ప్రతిపక్షం ఈ రోజు జగన్ ప్రతిపక్షం, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆ పోలీసులు ఆయన దగ్గర పనిచేయాలి. పాపం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకరిద్దరు ముగ్గురు అత్యుత్సాహపరులు ఓవర్ యాక్షన్ చేయొచ్చు, కానీ 90% రోజులు ఏంది మా తలనొప్పి, మా పాటికి మమ్మల్ని వదిలేసే ప్రశాంతంగా సక్సెస్ఫుల్ గా జరిగిపోతుంది, మా పాటికి మేము ప్రశాంతంగా ఈ టెన్షన్ ఎందుకని ఎక్కువ మంది 90% పోలీసులు భావిస్తారు. వాళ్ళు ప్రజలకు గురవుతారు. ఇట్లాంటి సందర్భంలో అధికార పార్టీ ఒత్తిడి, ప్రతిపక్షం కోపం, ప్రజల నిరసన, ఎందుకు మా తలనొప్పి అనుకుంటారు. ఖచ్చితంగా పోలీసులకి ఇది ఇబ్బందికర పరిస్థితి. రెండోది పోలీస్ యంత్రాంగం వ్యవహార శైలి చూస్తే ఆ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో దాదాపు 1000 మంది 2000 మంది పోలీసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఎవరు వస్తున్నారు, ఎందుకు ఈ బాధ, ఆ 2000 మందిలో 1000 మంది దారి పొడుగున పెట్టుంటే సాఫీగా నడిచిపోయి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ మీరు ఇంకా గ్రామానికి జగన్ వచ్చేసినట్టు ఎంతమంది వస్తే పోయిందే ఉంది, వాళ్ళ ఇంటికే కదా పోతారు. పట్టినోళ్ళు పడతారు, ఆ వీధిలో పట్టినోళ్ళు దూరంగా ఉంటారు. కాబట్టి ఆర్డర్ రాకూడదు, ఎక్కువ ఆధార్ కార్డులని అవన్నీ అడిగేసరికి ఇంకొంచెం పెరిగిపోయినారు. మీ గ్రామం ఏ పక్క నుంచి ఆ పక్క నుంచి దూరేస్తారు, పట్టణం కాదు కదా ఇది ఒకే రోడ్లో పోవడానికి. కాబట్టి పోలీసుల పని పాపం ఇబ్బందిగా ఉంటుంది. సానుభూతి చెప్పడం తప్ప చేయగలిగింది లేదు. ఖచ్చితంగా ఉన్నతాధికారులు సీరియస్ గా ఆలోచించాలి. సాధారణ కానిస్టేబుల్ స్థాయికి ఇబ్బంది మళ్ళీ ఏం చేయలేరు, వాళ్ళు డ్యూటీ అమలు చేయాల్సింది, వాళ్ళు ప్రభుత్వానికి చెప్పలేరు. కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కొంత చెప్పాలి. ఇట్లాంటి ప్రెజర్ చేయడం వల్ల మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది, ఆలోచించండి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ముందుకెళ్ళాలి. పోలీసులని మనం అర్థం చేసుకోవాల్సిందే, మనం చేయగలిగింది ఏం లేదు.